వారాహి సిల్వర్ జ్యువెలరీ. ఇప్పుడు మన వారాహి సిల్క్స్ KPHP స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళకి కూడా వెపన్స్ అందించింది అమెరికాయే. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే అమెరికాకి ఫైట్ చేసిందో వాళ్ళ వెపన్స్ తీసుకొని వాళ్ళ మీద ఫైట్ చేసింది. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్, అంటే ఇంతకు ముందు కూడా ఈ వెపన్స్ అన్ని అమెరికా తయారు చేసింది కాబట్టి ఇలా ఇప్పుడు ఒక వార్ని క్రియేట్ చేస్తే వాళ్ళకి సేల్ పెరుగుతుందని కూడా ఇదంతా చేస్తుందని అనుకోవచ్చు. 100%. ఇప్పుడు సేల్ అని కాదు, నిన్నగాక మొన్న అమెరికన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇరాన్ లో కార్గ్ ఐలాండ్ అని ఒక ఐలాండ్ ఉంటుంది పర్షియన్ గల్ఫ్ లో. ఆ ఐలాండ్ ఇరాన్ కి చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళు ఎక్కువ ఆయిల్ స్టోర్ చేయడం కానీ దాన్ని ఫిల్టరేషన్ రిఫైనరీ ప్రాసెస్ చేసి విశ్వవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆ ఐలాండ్ మీద అటాక్ చేసినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, వీ హ్యావ్ ద మోస్ట్ సొఫిస్టికేటెడ్ అండ్ అడ్వాన్స్డ్ వెపన్స్ ఇన్ ది వరల్డ్ అనేసి. అంటే అర్థం ఏంటి, ఆయన ఒక స్టేట్మెంట్ వరల్డ్కి ఇస్తున్నారు, నా దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి, కావాలంటే నా దగ్గర నేను డబ్బులు ఇస్తే ఇస్తాను. సో వీళ్ళు, మీరు ఒక క్వశ్చన్ అడిగే, యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? యుద్ధం ఎప్పుడైనా సరే మేడం ఒక హిడెన్ అజెండాతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, మనం హిస్టరీలోకి వెళ్తే వియత్నాం క్యాంపెయిన్ జరిగింది 1960s లో, ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్ జరిగింది 1980s లో. వియత్నాం క్యాంపెయిన్ జరిగింది, అప్పట్లో అమెరికా ఒక బాంబ్ తయారు చేసుకుంది, దాని పేరు నపామ్ బాంబ్, NAPALM. ఆ బాంబ్ వేస్తే భూమి అంతా కాలిపోతుంది. ఆ బాంబు వియత్నాంలో వేసినప్పుడు ప్రపంచానికి తెలిసింది, ఓకే నపామ్ బాంబ్ అనే బాంబ్ అమెరికా తయారు చేసింది, నౌ వి విల్ బై దట్ వెపన్ ఫ్రమ్ అమెరికా. ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళినప్పుడు అప్పట్లో పేట్రియాట్ మిజైల్ అని చెప్పేసి చాలా ఫేమస్ మిజైల్ ఆఫ్ అమెరికా. ఆఫ్ఘనిస్తాన్ క్యాంపెయిన్లో అమెరికా వాళ్ళు పేట్రియాట్ మిజైల్స్ని వాడారు. ఆ పేట్రియాట్ మిజైల్ ఎక్సలెంట్గా పనిచేసిందని చెప్పి ఆ క్యాంపెయిన్ తర్వాత పేట్రియాట్ మిజైల్స్ యొక్క సేల్ పెరిగిపోయింది. ఇప్పుడు ఇరాన్ దాడిలో టోమహాక్ మిజైల్స్ అని వాడుతున్నారు. ఈ టోమహాక్ మిజైల్స్ కూడా అక్యురేట్లీ వాళ్ళ టార్గెట్స్ని హిట్ చేస్తున్నాయి. సో అమెరికా ఈ వార్ క్యాంపెయిన్స్ ద్వారా వార్ క్యాంపెయిన్స్ని ఒక మార్కెటింగ్ టూల్ లాగా వాడుకుంటారు. వాళ్ళ వెపన్స్ ని మార్కెట్ చేసి విశ్వవ్యాప్తంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. సో దట్ ఈస్ హౌ, అందుకే అంటారు అమెరికా ఎప్పుడైనా సరే యుద్ధాలు వాళ్ళ వెపన్స్ ని టెస్టింగ్ చేసుకోవడానికి చేస్తారు. వందల మంది, వేల మంది, లక్షల మంది చనిపోయినా సరే ఇన్నోసెంట్ పీపుల్ వాళ్ళకి అర్థం ఉండదు. వాళ్ళకి వ్యాపారమే కావాలి, వాళ్ళకి డబ్బే కావాలి, వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవడాలు, ఆయుధాలు కొనుక్కోవడాలు ఇదే కావాలి. ఇప్పుడు ఒక స్కూల్ మీద కూడా దాడి జరిగింది అన్యాయంగా. 170 వరకు స్కూల్ పిల్లలు చనిపోయారు, అమ్మాయిలు 7 to 12 ఏజ్ బ్రాకెట్లు. వాళ్ళు చేసిన తప్పే ఉంది మేడం. ఎన్నో రూల్స్ ఉంటాయి యుద్ధ రంగంలో కూడాను. కొన్ని నో స్ట్రైక్ జోన్స్ ఉంటాయి, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, పబ్లిక్ ప్లేసెస్ కానీ దాని మీద దాడి చేయడానికి వీల్లేదు. ఓన్లీ మిలిటరీ టార్గెట్స్ మీదనే దాడి చేయాలి. కానీ వీళ్ళు కావాలని చెప్పి అక్రమంగా ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి చేస్తారు. కాకపోతే దీనికి ఇంకొక షేడ్ కూడా ఉంది. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా స్కూల్స్ లో వాళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ని క్రియేట్ చేసేసుకుంటున్నారు. ఎందుకంటే ఇవి సాఫ్ట్ టార్గెట్స్ కదా, వీటి మీద బాంబు రాదు అనుకొని ఈ స్కూల్స్ ని వీళ్ళు ఒక మిలిటరీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లాగా కన్వర్ట్ చేసుకుంటున్నారు. కానీ అటాక్ జరిగినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మా స్కూల్ మీద అటాక్ చేశారు అంటే ప్రపంచానికి తెలియదు ఏంటంటే ఆ స్కూల్ ని వీళ్ళు ఎప్పుడో మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లాగా కన్వర్ట్ చేస్తారు. సో రెండు షేడ్స్ ఉన్నాయి. సో ఏది నిజమా ఏది అబద్ధమా ఆ వార్ థియేటర్ లో ఎవరికి అర్థం కాదు. సో దీనివల్ల వచ్చేది నష్టమే మేడం, లాభం ఎవరికి లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ లో ప్రెసిడెంట్ ట్రంప్ కి క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు గత 2 సంవత్సరాల నువ్వు ఏం చేసావు, మొత్తం రిపోర్ట్ కార్డ్ వస్తుంది. అందులో ఆయన ఏం జవాబు చెప్పుకోవాలి, చాలా మంది ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అమెరికన్ సినేట్ వాళ్ళ కాంగ్రెస్ అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా చాలా స్ట్రాంగ్, అండ్ అమెరికన్ పార్లమెంట్ ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. చాలా స్ట్రాంగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈయన ఎలా తట్టుకోగలడు ఆ క్వశ్చన్స్ అనేది కూడా ఒక డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అమెరికా సాధించింది ఏమీ లేదు కదా, అమెరికాకి ఏం వచ్చింది మ్యామ్, ఏం రాలేదు. ఒక ఖమేనీని చంపేసి ఇంకో ఖమేనీ వచ్చేసాడు. వాట్ హ్యావ్ యూ అచీవ్డ్? దిస్ ద బిగ్ క్వశ్చన్. అవును సార్, ఇప్పుడు అసలు అమెరికాని అందరూ కూడా ఏమనుకుంటున్నారంటే అసలు ట్రంప్ ఈసారి రాకుండా ఉంటే బాగుండేది, వచ్చినందుకు ఇన్ని ఇష్యూస్ జరిగాయి, నెక్స్ట్ టైంలో కూడా ఆయన వస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ జరగవచ్చు. ఎందుకంటే ఆయన సేఫ్ జోన్లో ఉండి మిగతా కంట్రీస్కి అంతా ఎఫెక్ట్ అయ్యాలి. ఇప్పుడు ఆయిల్ పాయింట్స్ ఎక్కడైతే ఉన్నాయో అవే చూసుకుని అక్కడ బ్లాస్ట్ చేయడం వల్ల ఇప్పుడు మనకి పెట్రోల్ రేట్లు కూడా ఇన్ ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయా సార్? అంటే ఇమీడియట్గా అయితే కాదు అని నేను అనుకుంటున్నాను మ్యామ్. ఎందుకంటే మన పెట్రోల్ డిపెండెన్సీ ఆ జోన్ నుంచి తక్కువ ఉంది. మనందరికీ తెలుసు, మనం రష్యా నుంచి చాలా ఎక్కువగా మనం
ఏమంటారు ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఇమీడియట్ ఫ్యూచర్లో అయితే ఏమైనా జరుగుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎల్పిజి షార్టేజ్ ఉంటుంది, కానీ ఇప్పటికొచ్చి గవర్నమెంట్ ఎల్పిజి రేట్స్ నాకు తెలిసినంత మాత్రం అయితే పెంచలేదు. అఫీషియల్గా అయితే ఈ అనౌన్స్మెంట్ రాలేదు. కాకపోతే సప్లైలో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది సెట్ అయిపోతుంది, నాట్ టు వరీ. మీ అంచనా ప్రకారం యాజ్ ఎ సీనియర్ మేజర్గా ఎన్నో వార్స్ చూసుంటారు సార్. అసలు ఈ వార్ ఆధిపత్యం కోసమా, లేకపోతే ఎవరు మేమే విన్నవాలి అని చేస్తున్నారా? అసలు ఈ వార్లో ఫైనల్గా గెలిచేది ఎవరు? మ్యామ్, వార్లో టెక్నికల్గా ఎవ్వరు గెలవరు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఓల్డ్ ప్రావర్బ్ ఉంది, చైనీస్ ప్రావర్బ్. ది ఐరనీ ఆఫ్ ది వార్ ఈస్ ద విక్టోరియస్ ఈజ్ యాక్చువల్లీ ద డిఫీటెడ్ వన్ అంటారు. అంటే ఒక యుద్ధంలో యాక్చువల్లీ గెలిచిన వాడే ఓడిపోయాడు, ఓడిపోయిన వాడే గెలిచాడు అని ఒక చైనీస్ ఓల్డ్ ప్రావర్బ్ ఉంది. అండ్ సున్జు అనే ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే, ది బెస్ట్ వే టు ఇన్కెపాసిటేట్ యువర్ ఎనిమీ ఇస్ టు హగ్ హిమ్ టైట్ అంటాడు. అంటే ఏంటంటే నీ శత్రువుని నువ్వు ఎంత దగ్గర పెట్టుకుంటే నీకు అంత మంచిది, వాడిని దూరంగా పంపించొద్దు అంటాడు. ఎందుకంటే వాడు దూరం వెళ్ళాడంటే నీ గురించి ఇంకా మొత్తం ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అందుకే శత్రువుని దగ్గరగా పెట్టుకో అని అంటాడు. అందుకే ది బెస్ట్ వే టు ఇన్కెపాసిటేట్ యువర్ ఎనిమీ ఈస్ టు హగ్ హిమ్ టైట్. వాడిని ఎంత దగ్గర పెట్టుకోవాలంటే వాడికి ఇంకే ప్రపంచం కనిపించద్దు, నువ్వే కనిపించాలి. కానీ నువ్వు వాడికి శత్రువు అని వాడు తెలియకు. దిస్ ఈజ్ వాట్ పాలసీ ఈజ్ నీడెడ్ ఇన్ ది 21st century. మ్యామ్, ఫ్రాంక్లీ స్పీకింగ్, అంటే నేను మోదీ గారినో బీజేపీనో పొగడడానికి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అమెరికన్ సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ వార్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఈ వార్ని ఆపే సత్తా కేవలం భారతదేశంకే ఉంది.